హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? నేనైతే ఇప్పుడు బజార్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళావమ్మా, ఏం పని బాట్లేదా, ఇంట్లో కూర్చోలేవా కదలకుండా అని అనుకుంటున్నారు కదా మీరు. మరి పనులు ఎలా అవుతాయండి ఇంట్లోనే కూర్చుంటే? మరి మన పనులు చేసుకోవాలి కదండి. ఏం పనులమ్మా, ఎండలో కందిపోతావు అయితే పని బాట్లేకుండా ఎండలో తిరుగుతున్నావు అని అంటున్నారా? అబ్బా, నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారో థ్యాంక్స్ అండి. ఇదిగోండి అండి మా ఊరు గడియార స్తంభం అనమాట. ఇది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి, చాలా బాగుంది కదా. ఇంకా విషయంలోకి వచ్చేసాను అనుకో, పైన ఎండ నా ఎండ మామూలుగా గాయట్లేదండి. సూర్యుడు నా ఫ్రెండే అయినా కూడా ఏంటో ఎండ, నేను బయటకు వచ్చాను కదా, నా ఫ్రెండ్ కొంచెం నా కోసం ఎండ తగ్గించవచ్చు కదా, అయినా కూడా తగ్గించట్లా. నా అర్థం చేసుకోవట్లే నా ఫ్రెండ్ నా గురించి. మీరన్నా ఆలోచిస్తున్నారు, థ్యాంక్స్ అండి. బయటకు ఎందుకు వచ్చావమ్మా అని ఆలోచిస్తున్నారు. ఇంకెందుకు వచ్చారంటే విషయంలోకి వచ్చేసారంటే, వంట చేద్దామంటే కూరగాయలు అయితే ఏమీ లేవు. ఇంకేదో కూరగాయలు తీసేసుకుందాంలేని ఇంకా ఇలా అయితే బజార్కి వచ్చేసానమాట. చూడండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా కూరగాయలు, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇన్ని రకాల కూరగాయలు చూస్తే ఏం తీసుకోవాలని అర్థం కాలేదనమాట. పొట్లకాయ, వంకాయ, క్యారెట్ ఉంది, క్యారెట్ లేదు సారీ, కాకరకాయ, బెండకాయలు, పచ్చిమిరకాయలు, ఇవన్నీ నన్ను తీసుకో అంటున్నాయి. వీటిలో ఏం తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లా. ఫైనల్లీ మీరే డిస్కషన్ చేసుకోండి. నేనైతే ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకొని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫైనల్గా వంకాయలు అయితే తీసుకొచ్చేసానండి ఇంటికి. ఆ వంకాయ నన్నే తీసుకో అని అంటుంది. ఇంక మరి ఇన్నిసార్లు అది నాతో చాలాసార్లు మాట్లాడిందండి, చాలా బతిమలాడింది కూడా. ఇంకా అందుకని నేనైతే వంకాయనే తీసేసుకున్నా ఈ రోజుకి. మరి ఇంక మిగతా క్యారెట్లు, కాకరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు అయితే నాతో ఎక్కువగా మాట్లాడాల. ఇదైతే నాతో ఎక్కువగా మాట్లాడింది. ఇంకా అందుకోసం అయితే తీసేసుకున్న వంకాయలు చాలా బాగున్నాయి ఇంకా ఫ్రెష్. కానీ ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నా. ఎప్పుడు పచ్చిమిరకాయలు అయితే స్టాక్ ఉండాలన్నమాట ఇంట్లో, ఎందుకంటే ఇంక పచ్చడి అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఇంకా అందుకోసం అయితే కొన్ని పచ్చిమిరకాయలు కూడా తీసుకొచ్చా. రేట్లు అయితే కొంచెం పర్లేదండి, రీజనబుల్గానే ఉన్నాయి అన్ని కూరగాయలు. ఏవైనా కేజీ 40 రూపాయలేనంట. పర్లేదులే, కొంచెం రేట్లు దిగొచ్చేసినాయిలే అని అనిపించేసేసింది అనమాట. ఈరోజు మీరైతే ఏం కర్రీ ప్రిపేర్ చేసేసారు? ఇంకా వంకాయ అయితే త్వరగా అయిపోద్ది కదా. ఇంకా వంకాయ ఏమో నన్ను తీసుకోమంది కదా. ఇంకా నాకు కూడా చాలా ఇష్టం వంకాయలు అంటే. మా వారికి అయితే ఇంకా పిచ్చిగా ఇష్టం అనమాట వంకాయ కూర అంటే. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా అయితే వంకాయలు తీసుకొచ్చేసాను. ఇంకా వంకాయ కర్రీ చేసేసేద్దాంలే, ఫాస్ట్గా అయిపోద్ది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆకలి వేసేస్తుంది, పిల్లలు కూడా తినలేదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. మన ఛానల్లో వంకాయ రెసిపీ అయితే సపరేట్ బ్లాగ్ ఉందండి, చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీ అండి. కర్రీ కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకేంటి సంగతులు? ఏదో ఒకటి మన కామెంట్ సెక్షన్లోకి వచ్చేసరికి ఏదో ఒకటి మాట్లాడండి, ఒక కామెంట్ చేసేసేయండి మీ అందమైన చేతులతో. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, పాత వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తెలియకుండా ఒక్కోసారి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకోసమే మెన్షన్ చేసా సబ్స్క్రైబ్ అని, దాని పక్కనే ఒక గంట సింబల్ కూడా ఉంది. ఆ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆ గంట సింబల్ని కూడా ఇలా టచ్ చేసేసారనుకోండి, మీకు ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా కూడా వచ్చేస్తానే ఉంటాయి కదా. ఇంకా అందుకోసమని ఇంక ఇలా ఫాస్ట్గా అయితే ఇంకా వంకాయలు అయితే తిరిగేస్తున్నాను అనమాట. ఇలా చేతిలోనే అలవాటు అనమాట. మీరు కూడా ఎంతమంది ఇలా చేతులు అలవాటు, ఇంకా అదేంటి పీట, ఇంకా ఇవన్నీ పెట్టుకొని కట్ చేయడం, ఇలాంటివి ఏం అలవాటు లేవన్నమాట మనకి. మ్యాక్సిమం ఇలానే చేతిలోనే కట్ చేసేస్తాను నేనైతే. ఈ అల్లరి పిల్ల అయితే ఒక 2 సార్లు నుంచే వంకాయ కూర అయితే తింటుందండి. ఇంతకుముందు అసలు తినేది కాదనమాట. ఇంకా ఎందుకంటే నేను కొంచెం మంచిగా పెడతాలే, ఇంకా నచ్చింది. ఇంతకుముందు అస్సలు తినేది కాదు. ఇప్పుడు అనేది వంకాయలు తీసుకొస్తే, అమ్మ వంకాయలు తీసుకొచ్చేసావా, నేను తినను కదా అంది. అబ్బా ఇంతకుముందు తిన్నావు కదా, బాగా చేస్తాను కదా అంటే, గుర్తొచ్చింది మమ్మీ తిన్నాను అని అన్నది. తనకు తనే మర్చిపోయింది అనమాట వంకాయలు తిన్నదా తినలేదన్న విషయం కూడా. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు తింటారు చాలామంది. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండదులే, కానీ వంకాయ అంటే. ఈ వంకాయలు తీసుకొని అలా వచ్చేస్తుంటే ఇంకో బండి కనిపించేసింది, దాని మీద అయితే గుత్తి వంకాయలు ఉన్నాయండి. అసలు అబ్బబ్బా, చూస్తే నన్ను కొనకుండా ఆ వంకాయల దగ్గరికి వెళ్ళిపోతావా, సరేలే ఈసారి చూస్తాను ఈ పని అన్నట్లు అన్నీ అనమాట. నాకు కూడా చాలా పాపం అనిపించేసింది, ఈ వంకాయలు మిస్ అయ్యాను. చాలా బాగున్నాయండి, నిగనిగలాడిపోతా వంకాయలు అయితే. భలే గుత్తి వంకాయలు చాలా బాగుంటాయి కదా. ఇంకా సరేలే ఈసారి ఎప్పుడైనా కొంటాలే అని ఆ వంకాయకి అయితే చెప్పి వచ్చేసారనమాట. మరి ఏం చేస్తాము, ముందు కనిపించినట్టయితే ఆ వంకాయ కొనేదాన్ని, అవేం తర్వాత కనిపించేసేసినాయి. నిగనిగలాడిపోతా. గుత్తి వంకాయ కారం పెట్టుకుంటే ఉంటుందండి, అబ్బా ఎంత బాగుంటుందో కదా గుత్తి వంకాయ కారం. గుత్తి వంకాయ కారం అను పప్పు అయితే అసలు చాలా చాలా కాంబినేషన్ కూడా, టేస్ట్ కూడా అసలు ఎంత బాగుంటుందో కదా. మీకు ఏం కాంబినేషన్ ఇష్టం కామెంట్ చేసేసేయండి. ఇంకేంటి సంగతులు? ఈరోజు ఏం కర్రీస్ ప్రిపేర్ చేసేసారు మీరు? మనల్ని ప్రశాంతంగానే ఉంచట్లేదండి. దసరా హాలిడేస్ వచ్చేసినాయి కదా. అబ్బో ఎంత అల్లరి చేస్తున్నారంటే, ఇల్లు పీకి పందిరేసేస్తారే అలా ఉందన్నమాట పరిస్థితి. ఏం పిల్లలోనండి, ఏమల్లరో పాపం. టీచర్లు స్కూల్లో ఎలా భరిస్తున్నారో కానీ వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ అప్ అండి. వీళ్ళ అల్లరికి మనం ఒక రోజు 2 రోజులే తట్టుకోలేం కదా. వీళ్ళ పొద్దున్నే మనం నిద్రలేస్తారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేస్తాం, ఇంకా స్కూల్కి పంపించేస్తాం. పొద్దున్నే వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వస్తారు. అప్పుడు దాకా టీచర్లు వీళ్ళ అల్లరిని, వీళ్ళ గోల్ని భరిస్తారంటే వాళ్ళకి నిజంగా అసలు హ్యాట్స్ అప్ చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఇంట్లో ఉంటే ఇంకా వీళ్ళని తట్టుకోలేకపోతే
చేయలేకపోతున్నాంలే కానీ మనం అయితే కానీ ఏం పిల్లలోనండి తలనొప్పి అయితే ఫ్రీగా తెచ్చుకొని ఫ్రీగా సరిడని ట్యాబ్లెట్ వేసుకోవాలేమో అని అనిపించేస్తుంది అనమాట వీళ్ళు అల్లరిని చూసేస్తుంటే. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? ఇంకేంటంటే సంగతులు ఏదో ఒకటి మాట్లాడండి అండి కాసేపు అలా. మనం ఇప్పుడే కదండి మాట్లాడుకునేది, ఇంకా మళ్ళీ మన వంటల్లో మన పనుల్లో అయిపోతే బిజీ అయిపోయారు అనుకోండి ఇంకా కుదరదు కదా. కిచెన్లోనే కాసేపు ఏదో టైంపాస్కి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి. బతిమలాడుతున్నానండి మన ఛానల్ని, బతిమలాడుతున్నా మీకోసం. లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ చేయడం కొంతమందికి రావట్లేదు అంటున్నారు. మీరు అక్కడ స్పీకర్ కూడా ఉంటుంది, ఆ స్పీకర్లో మీరు ఏది మాట్లాడితే అదే వచ్చేసి కామెంట్ రూపంలో వచ్చేసిద్దండి. మీకు టైప్ చేయడం రాకపోయినా కూడా ఆ స్పీకర్లో మాట్లాడితే మీకు నచ్చింది ఎలానా మాట్లాడేసేస్తే టైప్ చేసేయకుండానే అలా కామెంట్ అయితే వచ్చేసిద్ది అనమాట. ప్లీజ్ అండి బతిమలాడుతానండి నా కోసం ఒక్క కామెంట్ చేసేయండి అండి. ఇదిగోండి వంకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అసలు ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ వంకాయ కూర చాలా బాగుంటుంది. నాకైతే అన్ని కూరల్లో కూడా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏంటంటే వంకాయ కర్రీ అనమాట. ఫ్రెండ్స్ బాగున్నారా? వచ్చేసాను. ఎక్కడికి వచ్చావమ్మా? ఎందుకు వచ్చావు? పెట్టండి ఫ్రెండ్, మా మమ్మీ ఏదో తెగ ఏడుస్తుంది. అబ్బా వచ్చిందండి పెద్ద వయ్యారు, ఇంకా నా గురించి చెబుతుందండి, నేను ఏడుస్తున్నానంటండి. మరి కామెంట్ అంట పెట్టండి అండి, పాపం మీ అల్లరి పిల్ల చెప్పేస్తుంది. త్వరగా వంట చేయమ్మ, ఆకలి వస్తుంది. ముచ్చట్లు పక్కన పెట్టి తర్వాత అయినా ఆడుకోవచ్చు. అమ్మో చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటుందో, ముచ్చట్లు అంటే తర్వాత పక్కన పెట్టేసేయాలంట. ఆకలి వేసేస్తుందంట. మరి నీకోసమే కదా త్వరగా చేస్తుంది. ఫ్రెష్గా వంకాయలు తీసుకొచ్చేసాను వెళ్ళి. ముచ్చట్లు అండి ఫ్రెండ్స్. నువ్వు కూడా ముచ్చట్లు పెడతావు మీ క్లాస్లో ఫ్రెండ్స్ తోటి. వంట చేయదంటే అందుకనంట. సరే కానీ ఇవన్నీ ఎందుకులే కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్.